హాయ్ హలో నమస్తే, నేనండి మీ చక్రి అవెంజర్ రైడర్. అన్బాక్సింగ్ చేస్తున్నా, దీన్ని చూపిస్తాను. లెట్స్ గో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. GoPro 9కి ఇది మీడియం మోడ్, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇది మైక్, మోటో వ్లాగింగ్ వెపన్స్. ఫస్ట్ ఏదో అన్బాక్స్ చేద్దాం. GoPro Hero 9 Black. Finally, it's here. Opening the box. So, ఇందులో ఏమేమి ఉన్నాయంటే కొన్ని పేపర్ వర్క్, లిటరేచర్, తర్వాత USB C టైప్ కేబుల్, బ్యాటరీ, బకిల్ మౌంట్, హెల్మెట్ మౌంట్, థంబ్ స్క్రూ, అవర్ మెయిన్ ప్రోడక్ట్ GoPro 9. నెక్స్ట్ అడిషనల్ బ్యాటరీ. ఇలాంటి అడిషనల్ బ్యాటరీస్ ఎన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా చూద్దాం. ఇది మీడియం మోడ్ GoProకి. ఇందులో కొన్ని పేపర్స్, తర్వాత మీడియం మోడ్ ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్, ఎక్స్ట్రా బకిల్ మౌంట్, తర్వాత థంబ్ స్క్రూ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మైక్, ఇది ఆల్మోస్ట్ 10 మీటర్స్ ఉంటుందంట, చూద్దాం. ఇది కొంచెం పేపర్ వర్క్. ఇది మన మైక్. అమ్మో ఎంత పెద్ద వైరు. నెక్స్ట్ సిలికాన్ కేసు, టెంపర్ గ్లాస్, ఆంథ్రలయ అంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సిలికాన్ కేసు, తర్వాత 2 sets ఆఫ్ టెంపర్ గ్లాస్ ఇచ్చారు. ఒక సెట్లో 3 ఉంటాయి, వెట్ వైప్స్ అండ్ డ్రై వైప్స్. తర్వాత ఇవి స్క్రీన్ గార్డ్, టెంపర్ గ్లాస్ 3 ఇచ్చారు. సో ఇవన్నీ వేయడానికి నేను ట్రై చేశాను, కానీ రిస్క్ ఎందుకని చెప్పేసి ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళాను. వాళ్ళు నీట్గా క్లీన్ చేసి టెంపర్ గ్లాస్ వేసి ఇచ్చేశారు. సో ఇతను నీట్గా వేసి చేశాడు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను నన్ను. సో సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా అంటే మంచి కెమెరా కొని మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని ఈ కెమెరా తీసుకొని వచ్చాను, కొనుక్కున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ వస్తాయి. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మంచి ట్రావెలింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టెంపర్ గ్లాస్ వేసేసాను, కెమెరా ఈజ్ రెడీ. ఇప్పుడు కెమెరాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయొచ్చు అన్నీ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ద కెమెరా. సో బిగినర్గా అంటే కొత్తగా కెమెరా తీసుకున్నాక ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి, టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎలా ఓపెన్ చేయాలి, బ్యాటరీ కేసు ఎలా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ పుల్ చేయాలి. పుల్ చేసి ఇట్లా పైకి లేపితే వచ్చేస్తుంది. ఆల్రెడీ బ్యాటరీ పెట్టాము, లోపల మైక్రో SD కార్డ్ పెట్టేసాము, జస్ట్ సింపుల్గా పెట్టేయచ్చు. ఇది USB C టైప్ ఛార్జింగ్ జాక్. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ చేసుకుంటాం. సో ఫస్ట్ టైం మనం ఈ GoPro 9ని ఆన్ చేస్తాం. ఇక్కడ మోడ్ అని ఉంది కదా, ఇది పవర్ బటన్. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్ GoPro లోగో. సో లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. బై యూజింగ్ దిస్ GoPro I agree to the terms of use available at gopro.com/legal. Agree. Turn on to tag your footage with location, speed and altitude and install the quick app on your phone to finish setup. Leave your phone on and follow the app instructions. So first మన మొబైల్తో లింక్ చేసుకోవాలి. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళి GoPro అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయిన లోపల మీకు
ఈ GoPro 9 గురించి మీకు టోటల్గా చూపిస్తాను. ఇక్కడ మైక్ ఉంది చూడండి, ఇది మెయిన్ కెమెరా, ఇది ఫ్రంట్ స్క్రీన్, ఇది బ్యాక్ స్క్రీన్, ఇది పవర్ ఆన్ మోడ్, ఇది ఆన్ ఆఫ్ బటన్. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే సడన్గా మీరు క్యాప్చర్ చేయాలి ఏదన్నా అంటే, ఇది పవర్ ఆన్ చేయకుండానే ఇది పవర్ ఆన్ చేస్తే డైరెక్ట్గా వీడియో మోడ్కి వెళ్ళిపోతుంది. అంటే లాస్ట్ టైం మీరు వీడియో మోడ్లో పెట్టింటే ప్రెస్ చేసేస్తే, వన్ క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా వీడియో స్టార్ట్ అయిపోతుంది, రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. యాప్ ఇన్స్టాల్ అయింది, ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యావ్ ఎ GoPro, జస్ట్ మై ఫోన్ ఫర్ నౌ. సో GoPro ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఎ GoPro, పేర్ మై GoPro, కనెక్ట్ ఏ కెమెరా, దాని పర్మిషన్ ఇచ్చేస్తే సెర్చ్ చేస్తుంది. We found your GoPro. Connect. Yes. ఇక్కడ చూసారా, సేమ్ మొబైల్ లాగానే, అంటే వీడియో రికార్డింగ్ 2 hours 31 minutes చేయొచ్చు. తర్వాత 97% బ్యాటరీ ఉంది, 2x స్లో మోషన్, 2x 60 FPS. సో దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నేమ్ ఏముంటుంది, అవెంజర్ రైడర్ చెకరింగ్, సేవ్ నో నేమ్. Your Hero 9 Black is ready. Let's go. Control your GoPro from your phone. Let's try. Turn on preview to frame your shot and see what your GoPro sees. Okay. Got it. So Wi-Fi కనెక్ట్ చేయాలి. కనెక్టింగ్. ఓకే, సో మొబైల్తోనే మనం రిమోట్ కంట్రోల్ చేయొచ్చు. ఇది వీడియో మోడ్, ఇది ఫోటో మోడ్, ఇది లైవ్, స్టాండర్డ్ వీడియో మోడ్, టైమ్ ల్యాప్స్. ఇంకా సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ చేంజ్ చేయొచ్చు GoProవి కావాలంటే. సో వాయిస్ కంట్రోల్ ఎనేబుల్ చేద్దాం. వేక్ ఆన్ వాయిస్ కూడా ఎనేబుల్ చేస్తున్నా. క్విక్ క్యాప్చర్, స్క్రీన్ సేవర్ 2 minutes. ఓకే, ఫ్రంట్ LCD మోడ్, ఫుల్ స్క్రీన్, ల్యాండ్స్కేప్ లాక్, ఓకే, ఇవన్నీ సెట్టింగ్స్. సో పక్కన పెట్టేసి దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఫోన్ లాగానే పైన నుంచి స్క్రోల్ డౌన్ చేస్తే పైన క్విక్ యాక్సెసరీస్, అంటే వాయిస్ కంట్రోల్, తర్వాత సౌండ్ మోడ్, బీప్స్ ఆఫ్ ఆన్, తర్వాత క్విక్ క్యాప్చర్, ఇది తర్వాత ఫోన్ లాక్ చేయాలంటే స్క్రీన్ లాక్ ఆన్, తర్వాత మిగతా ఆప్షన్స్ ఇవి. తర్వాత ఇక్కడ కనెక్షన్స్, ప్రిఫరెన్సెస్, ఇక్కడ కూడా మనం సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. కనెక్షన్స్లో వైర్లెస్ కనెక్షన్ ఆన్, కనెక్ట్ డివైస్ USB. ఇంకోటి ఏంటంటే
మీరు గోప్రోని ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలనుకుంటే ఓన్లీ ఛార్జింగ్ కోసం అయితే ఒక సెట్టింగ్, డేటా ట్రాన్స్ఫర్ కోసం అయితే ఇంకో సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ చేసి రైట్ సైడ్ కనెక్షన్స్కి వెళ్ళి యూఎస్బి కనెక్షన్స్ మీద కనెక్ట్ చేయాలి. సో గోప్రో కనెక్ట్ మీరు ఆన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓన్లీ ఛార్జింగ్ చేయగలరు. అదే మీడియా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎన్టీపీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక టిప్. సో ఇక్కడ జస్ట్ ఇట్లా స్లైడ్ చేస్తే ఫస్ట్ ఫోటో, వీడియో, టైం ల్యాబ్స్ ఏ ఆప్షన్స్ కాకుండా ఈ మోడ్ ఉంది కదా, మోడ్ని క్లిక్ చేసినా కూడా ఇది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఫోటో తీసుకోవాలంటే జస్ట్ క్లిక్ చేయాలి. Check out your media. Swipe up to see photos and videos on GoPro. పైకి స్వైప్ చేస్తే ఫోటో కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి మీడియం మోడ్కి కనెక్ట్ చేస్తున్నాం. కేసుని ఎలా రిమూవ్ చేయాలి అంటే జస్ట్ ఇట్లా రికార్డ్ మరి ఇలాగా అటాచ్ చేయొచ్చు, సింపుల్. సో ఇది తీసేస్తున్నాను. ఇది మీడియం మోడ్, మీకు ఆల్రెడీ చూపించాను కదా. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే GoPro ఇక్కడ ఉంది కదా, కింద జస్ట్ ఇలా ప్రెస్ చేసి బయట తర్వాత మీడియా మోడ్లో పెట్టేశాము. సో ఇప్పుడు మనకు కొంచెం పెద్ద స్పీకర్ ఉంది, మైక్ సపరేట్ ఉంది, ఇంకా మైక్ అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ 3.5mm జాక్ ఉంది. దీనికి ఛార్జింగ్ కూడా పెట్టచ్చు, ఇంకా HDMI పోర్ట్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నుంచి మంచి ఫుటేజ్ వస్తుంది. 4Kలో 5Kలో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అన్నీ మోటో బ్లాగింగ్ చేస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తూ మీకు ఎలాంటి ఫుటేజ్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫోటోగ్రఫీ గురించి ఫుల్గా నేచర్స్ కుమ్మేసుకుందాం. చలో, సీ యూ నెక్స్ట్ టైం.